హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెడ్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు మీకు టీవీఎస్ మోటార్ సైకిల్స్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ నియో రెట్రో క్రూజర్ వెహికల్ అయిన టీవీఎస్ రోనిన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ ముందుంది వెహికల్. సో వర్షన్స్ వచ్చేసరికి ఎస్ఎస్ మోడల్ ఒకటి సింగిల్ టోన్ సింగిల్ ఛానల్ వెహికల్, అండ్ మీకు డ్యూయల్ టోన్ సింగిల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది, అండ్ మీకు ట్రిపుల్ టోన్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. ఫైనల్లీ మీకు టీడీ స్పెషల్ ఎడిషన్ కూడా మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో ఈ మోడల్ ఇంజన్ 225.9 cc సింగిల్ సిలిండర్ మీకు 4-stroke 4-valve SOHC ఇంజన్ అయితే మీకు ఇచ్చారు. అండ్ పవర్ వచ్చేసరికి మీకు 20.4 PS ఉంటుంది. అట్ మీకు 7750 mm మీకు అవైలబుల్గా ఉంటుంది అనమాట. టార్క్ వచ్చేసరికి మీకు 19.93 Nm అట్ మీకు 3750 RPMలో మీకు ఉంటుంది. సో ఇది మీకు 5-speed మాన్యువల్లో మీకు అవైలబుల్గా ఇచ్చారు. సో కలర్స్ వచ్చేసరికి మీకు ఆరెంజ్ కలర్ అండ్ మీకు లైట్నింగ్ బ్లాక్, స్టార్ గేజ్ బ్లాక్, గ్రే, బ్లూ అండ్ రెడ్ కలర్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఈ మోడల్ మీకు టాప్ స్పీడ్ వచ్చేసరికి మీకు 120 స్పీడ్ వరకు వెళ్ళొచ్చు. డిపెండ్స్ డ్రైవింగ్ కండిషన్ బట్టి మీరు హ్యాండిల్ చేయడం దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. సో రైడింగ్ మోడ్స్ అయితే మటుకు 2 రైడింగ్ మోడ్స్లో మీకు ఈ మోడల్ అయితే అవైలబుల్గా దొరుకుతుంది. ఒకటి అర్బన్ అండ్ రైన్. అండ్ డిపెండ్స్ మీ డ్రైవింగ్ కండిషన్ బట్టి ఒక రైనీ టైంలో కూడా మీరు సపరేట్గా మోడ్ ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ వేరు స్టేబుల్గా ఉంటుంది. దాంతో బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా బాగుంటుంది అనమాట. సో మైలేజ్ విషయానికి వచ్చేసరికి 42 kmpl వరకు ఇచ్చారు. బట్ యాజ్ పర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే మటుకు డిపెండ్స్ 35 నుంచి 40 మధ్యలో ఉంది. డిపెండ్స్ డ్రైవింగ్ కండిషన్స్ మీద మీకు బేస్ అయి ఉంటుంది. సో లైట్స్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు ఫ్రంట్ LED హెడ్ లైట్స్ ఇచ్చారు. మీకు ఫినిషింగ్ కూడా చూడొచ్చు. సో రెట్రో టైప్ క్రూజర్ వెహికల్స్లో ఉండే ఫినిషింగ్ టైప్ డిజైన్ మీకు ఇందులో ఇచ్చారు. బట్ కాకపోతే LED ఫినిషింగ్ కాబట్టి ఇంకొంచెం డిఫరెంట్ ఫినిషింగ్ అయితే మటుకు ఇచ్చారనమాట. అండ్ దాంతోపాటు మీరు ఫ్రంట్ ఫినిషింగ్ అంతా కూడా వచ్చు. సస్పెన్షన్కి వచ్చేసరికి మీకు ఫ్రంట్ అయితే మటుకు 41 డయా అప్ సైడ్ ఇచ్చారు, డౌన్ ఫార్క్ టైప్ ఇచ్చారనమాట. సో బ్రేకింగ్ వచ్చేసరికి ఫ్రంట్ అయితే మటుకు డిస్క్ బ్రేకింగే వస్తుంది. 300 mm సైజ్ అయితే ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS అనేది మోడల్ అయితే ఉంటుంది. సో ఇందులో సింగిల్ ఛానల్ ABS కూడా ఉంది, బట్ మీరు చూస్తున్న మోడల్ అయితే డ్యూయల్ ఛానల్ ABS మోడల్ అనమాట. అండ్ మీకు టైర్స్ వచ్చేసరికి ఫ్రంట్ అయితే మటుకు 17 టైర్స్ వస్తాయి. మీకు 110/70 ఉంటుందన్నమాట. సో టైర్ ప్రెజర్ ఫ్రంట్ అయితే మటుకు 25 PS వరకు మీరు దాన్ని ప్రెజర్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి విత్ ఎలెవెల్ డిజైన్తో మీకు ఈ మోడల్ అయితే అవైలబుల్గా దొరుకుతుంది. సో కమింగ్ టు రేర్ వచ్చేసరికి మీకు రేర్ సస్పెన్షన్కి వచ్చేసరికి మీకు మోనోషాక్ విత్ మీకు 7-step అడ్జస్టబుల్ ప్రీలోడెడ్ మీకు సస్పెన్షన్ అయితే ఇచ్చారు. అండ్ రేర్ కూడా మీకు డిస్క్ టైపే వస్తుంది. కాకపోతే డిస్క్ సైజ్ వచ్చేసరికి మీకు 240 mm అనేది డిస్క్ సైజ్ అనేది మీకు రేర్ అయితే ఇచ్చారు. సో టైర్ సైజ్కి వచ్చేసరికి కంపేర్ ఫ్రంట్తో పోల్చుకుని రేర్ టైర్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ అయితే ఉంటుంది, పెద్దది ఉంటుంది. 7 inch టైరే కాబట్టి కాకపోతే మీకు 130/70 అనేది మీకు ఇచ్చారనమాట. టైర్ ప్రెజర్ అయితే మటుకు ఇంక్లూడింగ్ రైడర్ అండ్ పైలన్తో పాటు డ్రైవ్ చేసినప్పుడు అయితే 32 నుంచి 35 వరకు మీరు టైర్ ప్రెజర్ అయితే మెయింటైన్ చేస్తే మీకు మైలేజ్ మీద ఎఫెక్ట్ అయితే ఉండదన్నమాట. సో అండ్ దీనికి మోడల్ DRLs కూడా డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ కూడా మీకు ఇచ్చారు. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు లుక్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ రేర్ లుక్ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఫినిషింగ్ అంతా కూడా అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ రేర్ పైలన్ కూర్చొని వాళ్ళ గ్రిప్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సీట్ కూడా డిజైన్ మీకు రెట్రో టైప్ డిజైన్ కాబట్టి దాన్ని సూటబుల్గా ఇచ్చారు. అండ్ మీకు టీవీఎస్ రోనిన్ అండ్ మీకు హార్స్ తాలూకా మీకు క్రోమ్ టైప్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు. ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి మీకు 14 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. రిజర్వ్ అయితే మటు 2.8 నుంచి 3 లీటర్స్ వరకు మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. హ్యాండిల్ బార్ చూస్తే మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్తో పాటు మీకు అండ్ వాయిస్ కమాండ్ తాలూకా స్విచ్ ఉంటుంది. అండ్ సిగ్నల్తో పాటు మీకు హార్న్ అనేది ఇచ్చారనమాట. సో యాజ్ యూజువల్ రెగ్యులర్ మోడల్ టైప్ డిజైన్ ఇచ్చారు. సో కమింగ్ టు రైట్ వచ్చేసరికి మీకు ఇంజన్ కిల్ స్విచ్ ఉంటుంది ఇందులోని. అండ్ డిపెండ్స్ సిచ్యువేషన్ బట్టి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ మోడ్ అండ్ మీకు అర్బన్ అండ్ మీకు రైన్ మోడ్ అయితే చెప్పిన మోడ్ ఆపరేటింగ్ తాలూకా స్విచ్ కూడా ఉంటుంది. అండ్ హజార్డ్ సిగ్నల్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ పవర్ సిగ్నల్ కూడా ఉంటుంది. క్లస్టర్కి వచ్చేసరికి చూసుకుంటే మటుకు సింపుల్ అండ్ రౌండ్ టైప్ క్లస్టర్ అయితే ఈ మోడల్లో ఇచ్చారనమాట. సో డిజిటల్ ఓడోమీటర్ కానీ స్పీడోమీటర్ కానీ టేకోమీటర్ కానీ ట్రిప్ మీటర్ ఎవ్రీథింగ్ కూడా మీకు డిజిటల్ టైపే వస్తుంది. సో అండ్ మోర్ ఓవర్ ఇందులో మీకు స్మార్ట్ కనెక్టెడ్ ఫీచర్స్తో పాటు ఈ మోడల్ అవైలబుల్గా దొరుకుతుంది కాబట్టి మార్కెట్లో కావాల్సిన వన్ ఆఫ్ ది మోస్ట్ కంఫర్టబుల్ ఫీచర్స్ అనేవి కూడా ఈ మోడల్లో ఉంటాయి. లైక్ హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్ కానీ మీకు యావరేజ్ స్పీడ్ ఇండికేటర్ కానీ అండ్ కాలర్ SMS అలర్ట్స్ కానీ బ్లూటూత్ కనెక్టివిటీ కానీ ఈ మోడల్లో ఇస్తున్నారు. అండ్ డిస్టెన్స్ టు ఏమిటి అంటే వెహికల్లో ఉన్న ఫ్యూల్ బట్టి ఎంత ట్రావెల్ చేయొచ్చు అనేది కూడా మీకు ఇందులో రేంజ్ అనేది ఉంటుంది. ఎయిర్ ఇండికేటర్ ఆప్షన్ కూడా మీకు ఇందులో ఉంటుంది. అండ్ క్లాక్ సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ వాయిస్ అండ్ మీకు రైడ్ అసిస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ నావిగేషన్ కూడా ఈ మోడల్ అవైలబుల్గా దొరుకుతుంది. ఈ మోడల్ మీకు 2040 mm లెంత్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సీట్ హైట్ వచ్చేసరికి 795 mm అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి మీకు 181 mm వరకు ఉంటుంది. వెహికల్ వెయిట్ వచ్చేసరికి 160 kgs వరకు ఉంటుందన్నమాట. సో ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి చూసుకుంటే మీరు 14 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇచ్చారు. రిజర్వ్ అయితే మినిమం 2.8 నుంచి 3 లీటర్స్ వరకు మీరు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే BS6లో అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టూల్ కాబట్టి, లేదంటే ఫ్యూల్ ఇంజెక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. సో బ్యాటరీ వచ్చేసరికి మీకు 12 watt 6H బ్యాటరీ అనేది మీకు మీ మోడల్ అయితే ఇచ్చారనమాట.
సో ఈ మోడల్ 5 years ఆ 60,000 kilometers విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ వారంటీతో పాటు మీకు అవైలబుల్గా దొరుకుతుంది. సో కమింగ్ టు సర్వీసెస్కి వచ్చేసరికి ఫస్ట్ సర్వీస్ అయితే మనకి 1000 kilometers లేదా 45 daysలో మీరు ఫస్ట్ సర్వీస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ సర్వీస్ వచ్చేసరికి 6,000 ఆర్ మీకు 6 monthsలో చేసుకోవాలి. థర్డ్ సర్వీస్ వచ్చేసరికి మీకు 12,000 ఆర్ మీకు 1 year లోపు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ దట్ మీకు రెగ్యులర్ పెయిడ్ సర్వీస్ అనేది స్టార్ట్ అవుతుంది. రెట్రో డిజైన్ని ప్రిఫర్ చేసే చాలా మంది కస్టమర్స్కి ఇది వన్ ఆఫ్ ది చాయిస్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఒకసారి డ్రైవ్ చేసి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఎందుకంటే యూనిక్ ఫీచర్స్ తోటి డిఫరెంట్ స్టైల్ తోటి ఫ్రెష్ లుక్ డిజైన్ అయితే టీవీఎస్లో మీరు మార్కెట్లోకి దించారు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో బేసిక్ నుంచి టోటల్ 4 వేరియంట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎక్స్షోరూమ్ అయితే మనకు 1,49,200 నుంచి 1,72,700 మధ్యలో ఉంటుంది. సో ఆన్ రోడ్ వచ్చేసరికి నీటి మీకు 1,90,000 నుంచి 2,10,000 వరకు ఉంటుంది అనమాట. చెప్తాను ఈ ఆన్ రోడ్ ప్రైస్ ఓన్లీ ఫర్ మీకు ఎక్స్షోరూమ్, రోడ్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ మాత్రమే కలిపి చెప్తున్నాను. సో డీటెయిల్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మీ నియరెస్ట్ ఉన్న మీరు డీలర్షిప్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒకసారి మీరు డ్రైవ్ చేసి మీరు కూడా మీకు నచ్చితే మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.